వెల్కమ్ టు వీడియో న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. నిర్దేశిత గడువులోపే ప్రజా సమస్యల పరిష్కారం, కలెక్టర్ రాజకుమారి ఆదేశం. అంబర్పేటలో అగ్ని ప్రమాదం, మహీంద్రా షోరూంలో భారీ మంటలు. 56 మంది రైతులకు డి నోటిఫై పత్రాలు, భూ సమస్యల పరిష్కారానికి కీలక ముందడుగు. నంద్యాలలో ఇంధన సరఫరా నియంత్రణలోనే, బ్లాక్ మార్కెట్ పై కఠిన చర్యలు. ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరాం ప్రమాణ స్వీకారం. కాళీమాత ఆశీస్సులు తీసుకున్న మోదీ, కలకత్తాలో భారీ రోడ్ షో. ఉచితంగా పెట్రోల్, తిరుపతిలో బంక్ వద్ద బారులు తీసిన వాహనాలు. ఘనంగా ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది వేడుకలు, ఉపరాష్ట్రపతి హాజరు. శేషజలం అడవిలో కార్చిచ్చు, కాకులమ్మాను ప్రాంతంలో మంటలు తీవ్రం. గుంటూరు వెస్ట్ లో డీజిల్ కోసం బారులు, వాహన క్యూలతో ట్రాఫిక్ ఇబ్బంది. విఓఏలకు బకాయి వేతనాలు చెల్లించాలి, నంద్యాల కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా. జిల్లాలో ప్రజా సమస్యలను నిర్దేశిత గడువుకు దాటకుండా వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ జి రాజకుమారి అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్ లో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజల నుంచి 258 అర్జీలు స్వీకరించారు. రీఓపెన్ కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టి అర్జీదారులతో నేరుగా మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. తీసుకోండి, కూర్చోబెట్టండి, వాళ్ళందరూ గ్యాదర్ అయిన తర్వాత ఇచ్చేసింది. ఒకరిద్దరు వచ్చి మీరు ఓన్లీ 2 నిమిషాలు సమస్య ఏంటి, పీజీఆర్ఎస్ ఎప్పుడు ఇచ్చారు, ఏంటి మీ సమస్య? మీటింగ్ జరుగుతున్నా సార్. అంబర్పేట చెన్నంబర్ కూడలి వద్ద ఉన్న మహీంద్రా షోరూంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు భారీగా ఎగిసిపడుతుండగా ప్రక్కనే ఉన్న నివాస సముదాయాలతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోనికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. खाली यहाँ दिख रहा पीछे पूरे इधर आए दो जवान देख के भी गए आए थे भाई आके गाड़ी జిల్లాలో పెండింగ్ లో ఉన్న భూ సమస్యలకు పరిష్కారం దిశగా 56 మంది రైతులను డి నోటిఫై క్లియరెన్స్ పత్రాలను నంద్యాల కలెక్టర్ జి రాజకుమారి పంపిణీ చేశారు. నిషేధిత జాబితాలో ఉన్న చుక్కల భూములు 22A భూములకు ఈ మంజూరు జరిగింది. 2017 చట్టం ప్రకారం అర్హులైన రైతులకు క్రమబద్ధీకరణ అవకాశం కల్పించగా
మిగిలిన సమస్యలను కూడా త్వరలో పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు. రెడ్డి, శివరామరెడ్డి, సుధాకర్ రెడ్డి. కొప్పల గోవిందు. తోడేని రమణమ్మ. నెక్స్ట్ రుద్ర పిఎస్ఎస్. మాట్లాడు. లక్ష్మీదేవి ఎంతమంది మీరు కుటుంబ సభ్యులు? ముగ్గురు ఆర్డర్స్. రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి. నాగేశ్వరరావు ఆర్ కసినేని చిన్నమ్మ. మరొక 5 minutes ఉంది, దయచేసి. ఏర్పాటు చేసిన కలెక్టర్ గారికి ధన్యవాదాలు. అయ్యా, మా జిల్లాలో మా భూమి చుక్కల భూమిగా ఉంది. మా తాతల టైం నుంచి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి కలెక్టర్ గారి వాళ్ళ ఇంట్రెస్ట్ తో మాకు త్వరగా ఈ సమస్య పరిష్కారమైంది. ఈ మూలకాన్ని మా పిల్లలకి విద్యకు సంబంధించి ఏమైనా లోన్లు పెట్టుకోవడం కానీ అన్ని విధాలుగా మాకు సహకరించిన ఈ ప్రభుత్వానికి కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను మహానంది దేవస్థానం ముఖ్య అర్చకుడి నుండి ఈ మహానంది స్వామి అనుగ్రహం ఈ లోకానికి అంతా ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఓం నమః శివాయ. నంద్యాల జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరా పూర్తిగా నియంత్రణలో ఉందని కలెక్టర్ జి రాజకుమార్ తెలిపారు. ఎస్పీ సునీల్ సోరాన్తో కలిసి పలు బంకులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎక్కడా కొరత లేదని, లూజ్ విక్రయాలు నిషేధమని స్పష్టం చేశారు. బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ట్యాంకులో పంపుకి ఎంత లీటర్ డ్రా చేస్తే అంతది ఫస్ట్ అది కలుపుతాం. 1000-1500 లీటర్స్ అంతకు మించి మనం డ్రా చేయడం పంపు కలుగుతుంది. దానిపైన ఏదన్నా అది సేల్ చేయాలి. సింపుల్ ఫండమెంటల్ గారు. నిన్నను ఈరోజు కూడా మన జిల్లాలో పెట్రోల్, డీజిల్ అమ్మకాల పరిస్థితి ఏ విధంగా ఉంది అన్నది రివ్యూ చేయడం జరిగింది. జిల్లాలో మనకి 223 పెట్రోల్ బంక్స్ ఉన్నాయి. అందులో మనకి ఈ రిలయన్స్ 33 అండ్ జియో 2, ఈ 35 పోగా మిగిలినవన్నీ కూడా IOCL, BPCL, HPCL కంపెనీస్ నుంచి మనకి OMCs ఉన్నాయి. ఇప్పుడు ఎస్పీ గారితో కలిసి ఈ 4 ఆయిల్ కంపెనీస్ యొక్క అవుట్లెట్స్ని మనం ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. పరిస్థితి చూసిన తర్వాత అన్ని అవుట్లెట్స్లో కూడా మనకి సఫిషియెంట్ క్వాంటిటీ ఆఫ్ పెట్రోల్ ఉంది, డీజిల్ కూడా ఉంది. సో ఎవ్వరూ కూడా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. నిత్యం మీరు ఏ విధంగా మీ వెహికల్స్కి పెట్రోల్ పంప్ చేసుకునేవారు, డీజిల్ పంప్ చేసుకునేవారు అదే పద్ధతిలో మీరు చేసుకోవాలి. పెద్ద పెద్ద క్యాన్స్, డ్రమ్స్ తీసుకొని ఈ పెట్రోల్ బంక్ మేనేజర్స్కి అక్కడ ఉండే పంప్ మెన్ ఆర్ పంప్ ఉమెన్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది పెట్టద్దు. వెహికల్ తీసుకొస్తే ఖచ్చితంగా మేము డీజిల్ ఆర్ పెట్రోల్ ఫిల్ చేస్తాము. క్యాన్స్ మీరు హార్వెస్టర్స్ లేదంటే ట్రాక్టర్స్ పొలాల్లో పనిచేస్తూ ఉన్నాయి, రాలేరు కాబట్టి మాకు క్యాన్లో కావాలి అంటే మా అగ్రికల్చర్ ఆఫీసర్ అండ్ తహసీల్దార్ సర్టిఫై చేసి మీకు కూపన్ ఇస్తాము. ఆ కూపన్ తీసుకుని రాగానే ఖచ్చితంగా ఆ బంక్ మేనేజర్ వాళ్ళు మీకు ఫెసిలిటేట్ చేస్తారు. కాబట్టి దయచేసి అనవసరంగా మీరు ఇష్యూని ఏమీ పెద్దది చేయకుండా అన్ని చోట్ల కూడా పెట్రోల్, డీజిల్ ఉంది కాబట్టి అవసరం మేర మాత్రమే కొట్టించుకోండి. మీరందరికీ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. రెండవ విషయం ఏమిటంటే కొన్ని చోట్ల మనకి ఈరోజు పొద్దున్న డీజిల్ అయిపోవడము, ఇమీడియట్గా రాకపోవడం ఉంది. సో ఆల్ సేల్స్ ఆఫీసర్స్తో ఆల్రెడీ ఎస్పీ గారు నేను మాట్లాడాము.
ఈవినింగ్ 5 o'clock లోగా మొత్తం ఎక్కడ డ్రై అవుట్ అయినాయో అన్ని చోట్ల కూడా ఈవినింగ్ 5 o'clock లోగా పెట్రోల్ అండ్ డీజిల్ రెండు కూడా సమకూర్చే ప్రయత్నం చేశాం. కాబట్టి సాయంత్రం 5 గంటల నుంచి మొత్తం స్మూత్ అయిపోతుంది. కాబట్టి ఆందోళన చెందకండి, ఎంత అవసరం కావాలో అంతవరకే మీరు పెట్రోల్ డీజిల్ కొట్టించుకోండి అని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. హైదరాబాద్లో అజారుద్దీన్, ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వారితో ప్రమాణం చేపించారు. సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు హాజరయ్యారు. గవర్నర్ కోటాలో వీరిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. రామారెడ్డి అనే నేను శాసన పరిషత్తు సభ్యునిగా నామనిర్దేశం అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. తెలంగాణ శాసన పరిషత్తు సభ్యుడనైన ఎం కోదండరామారెడ్డి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నా. శ్రీ మహమ్మద్ అజారుద్దీన్ గారు. Muhammad Azizuddin Azharuddin, having been nominated a member of the Legislative Council, do swear in the name of Allah that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. I, Muhammad Azizuddin Azharuddin, member of Telangana Legislative Council, do swear in the name of Allah that I shall abide by and follow the rules, observe the etiquette and respect the conventions of the House. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తర కోల్కతాలో ప్రధాని మోదీ భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా చారిత్రాత్మక తాంతనియా కాళీబారిని సందర్శించి కాళీమాతకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ చర్యతో బెంగాల్ సంస్కృతి, ఆధ్యాత్మికతో తన అనుభవాన్ని ప్రధాని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో డీజిల్ కొరతతో బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తుండగా తిరుపతిలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తనపల్లి బంకులో ప్రతి 2 వీలర్కు లీటర్ పెట్రోల్ను ఉచితంగా అందిస్తున్నారు. సమాచారం తెలిసిన వెంటనే బైకులు భారీగా క్యూలో నిలిచాయి. ప్రస్తుత ఇంధన సంక్షోభ నేపథ్యంలో ఈ ఆఫర్ ఇస్తున్నట్లు యజమాని రాజేష్ రెడ్డి తెలిపారు. ఫోటో మంచి పెద్దదిగా రావాలండి. వాళ్ళంతా నా పక్కన పిచ్చాను మంచి పట్టుకున్న పట్టిన ఎక్కిస్తాను ర్యాంపు.
ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పాల్గొన్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆయనకు సాదర స్వాగతం పలికారు. ముఖ్య అతిథులుగా సచిన్ టెండూల్కర్, త్రివిక్రమం హాజరై వేడుకలకు మరింత శోభను తెచ్చారు. Governor Sri Abdul Nazir Garu and our Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Gariki సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి స్వాగతం, సుస్వాగతం. డాక్టర్ కె హరిబాబు గారు, ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ ఒరిస్సా, వారికి కూడా సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనబోతున్నటువంటి పెద్దలందరికీ సాదరంగా సవినయంగా స్వాగతం, సుస్వాగతం. Ladies and gentlemen, boys and girls, it is time to welcome the god of cricket, Bharat Ratna Sachin Tendulkar gariki sadaranga swagatam. Andhra University Centenary Celebrations. It gives us huge honor and pleasure to welcome you, Sachin ji. Thank you very much. Thank you for joining the Centenary Celebrations of Andhra University. Sri Ram Mohan Naidu gariki kuda sadaranga swagatam palukutu అలాగే ఈ రోజు ఎక్సలెన్స్ పురస్కారాల్ని అందుకోబోతున్నారు. తిరుమల శేషాచలం అడవి ప్రాంతంలో కార్చిచ్చు చెలరేగింది. కాకులమాను ప్రాంతంలో మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. ఈ ఘటనపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మంటలను అదుపులోనికి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. గుంటూరు వెస్ట్లోని ఒక పెట్రోల్ బంక్ వద్ద డీజిల్ కోసం వాహనాలు భారీగా క్యూలో నిలిచాయి. సరఫరా ఆలస్యం కావడంతో డ్రైవర్లు ఇబ్బందులు పడుతూ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి.
4 నెలలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వెలుగు విఓ ఉద్యోగులు నంద్యాల కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. కనీస వేతనాలు, HR పాలసీ అమలు, ఇన్సెంటివ్స్ బకాయిల చెల్లింపు, ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలని కోరారు. అనంతరం DROకు వినతి పత్రం సమర్పించారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విఓఏలు కలెక్టర్ ఆఫీస్ ముందర ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మా ప్రధానమైన డిమాండ్లు కనీస వేతనం ఇవ్వాలి. దాదాపుగా మేము 25 సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నాం. చాలని జీతాలతో కేవలం 8,000 రూపాయలతోనే పనిచేస్తా ఉన్నాం. మాకు ఉద్యోగ భద్రత లేదు. ఉద్యోగ భద్రత లేకపోవడం వల్ల చాలా చోట్ల రాజకీయంగా విఓఏలు తొలగింపులు జరుగుతూ ఉన్నాయి. మాకు గత అక్టోబర్ లో మాకు మొబైల్ కావాలి, రకరకాల వ్యాపులతో మేము ఇబ్బంది పడతా ఉన్నాం. మాకు మొబైల్ ఇవ్వాలని చెప్పి పెద్ద పోరాటం చేశాం. పోరాటం ఫలితంగా మొబైల్స్ ఇచ్చారు కానీ దానికి సంబంధించిన ఫ్రీ సిమ్ ఇవ్వలేదు. దానికి ఫ్రీ సిమ్ ఇవ్వకుండా మేము మొబైల్స్ తో ఎట్లా పని చేయాలని చెప్పి మేము ఈ రోజు అడుగుతా ఉన్నాం. పెండింగ్ లో జనవరి నుండి ఇప్పటి వరకు జీతాలు లేవు. ప్రతి నెల జీతాలు ఇస్తేనే కుటుంబం జరగడానికి చాలా కష్టంగా ఉంది. ఇప్పటికి దాదాపుగా ఈ 2 రోజులు పోతే 4 నెలల జీతాలు పెండింగ్ లో ఉన్నాయి. మా జీతాలు వెంటనే ఇవ్వాలి. తర్వాత 23-24కు సంబంధించిన శ్రీనిధి ఇన్సెంటివ్ మాత్రమే ఇచ్చినారు. 24-25కు సంబంధించిన శ్రీనిధి ఇన్సెంటివ్ కూడా మాకు విడుదల చేయాలి. మా ప్రధానమైన డిమాండ్లు నెరవేరాలని చెప్పి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరుగుతూ ఉంది. విఓఏ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు నంద్యాల కలెక్టర్ కార్యాలయం ముందు CITU విఓఏ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈరోజు విఓఏ సమస్యలు పరిష్కరించాలని, విఓఏలకు అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, అట్లాగే 26,000 కనీస వేతనం ఇవ్వాలని, HR పాలసీ అమలు చేయాలని, అట్లాగే పెండింగ్ లో ఉన్న 4 నెలల వేతనాలు వెంటనే ఇవ్వాలని. అయితే సెల్లులు ఇచ్చారు కానీ సిమ్ములు మర్చిపోయారు. అట్లాగే రీఛార్జ్ వెంటనే చేయించాలని తదితర సమస్యలతో ఈరోజు నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం, అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే విఓఏలకు ఎన్నికల ముందు అధికారంలోకి రాకముందు హామీలు ఇచ్చారో హామీలు అమలు చేయాలని మేము CITగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే వర్క్ ప్రెజర్ పెరిగిన మరి వర్క్ కు అనుగుణంగా ఈరోజు కనీస వేతనాలు అడుగుతా ఉన్నాం. వాటిని అమలు చేయాలని చెప్పేసి ఈరోజు CIT ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తున్నాం. ఇప్పటికైనా విఓఏల సమస్యలు పరిష్కరించాలని CITగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.